అంటారు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని. సంతోషం, రాండి, వస్తే సాయి వస్తావు, టిఫిన్ పెడతా. నేను ఎప్పుడైనా ఎవరన్నా రానియలేదా? నేనేమన్నా ఫామ్ హౌజా? ఇనుప కంచెలు వేసుకొని లోపల ఉన్నానా? నేను ఎప్పుడన్నా 10 ఎకరాలలో 2000 కోట్లతోని ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడి నిర్మించుకుంటే గద్దరన్న పోతే ఎర్రటెండకు 4 గంటలు గేట్ కాడ కూర్చోబెట్టారు. నేను కానీ మా బట్టన్న కానీ ఎవరన్నా కానీ వచ్చిన వాళ్ళందరూ లోపలి పిలిచి కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక సార్, నీకు దండం పెడతా అని. ఎందుకన్నా? అప్పు ఉంటుంది అన్నారు. నేనన్నా అప్పు ఉంటదు అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకెట్టే తెలుస్తుంది? లోపల బనీన్కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్కు బొక్కలే ఉన్నాయి, అంగి లేనే లేదు. మీద షేర్వాన్ వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? మనం నవాబులం కాదు, చంద్రశేఖరరావు దెబ్బకు బికారులుగా మారినాం. ఈ వాస్తవం వాళ్ళంతా మనోలే, వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పకుండా మనం దాచిపెడితే క్యాన్సర్ వస్తే ఇంటామెకి చెప్పలేదు అనుకో, డాక్టర్కు ఉన్న రోగం చెప్పలేదు అనుకో, సచ్చి ఊరుకుంటాం. అవునా? అందుకే నేను చెప్పిన ఇదంతా ఏం కాదు, ఏమైతే అది అయింది, కుల్లం కుల్లా ఉన్నది ఉన్నట్టు చెప్తా.